అమెజాన్లో ఆర్డర్ చేసిన పార్ట్ వచ్చింది. ఈ సాకెట్ పర్ఫెక్ట్ ఫిట్ కూడా అవుతుంది. సో ఇప్పుడు దీంతో స్వింగ్ ఆర్మ్ డిస్అసెంబుల్ చేయడానికి ట్రై చేద్దాం. 2 days దీంట్లో WD-40 చేశాను. WD-40 పెనిట్రేట్ అయ్యి ఈ నట్టుని లూజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కొద్దిగా లూజ్ అయింది. మనము మన నార్మల్ ర్యాచెటింగ్ రెంచ్తో ఓపెన్ చేయొచ్చు. ఈ ర్యాచెటింగ్ బ్రెంచ్తో ఓపెన్ చేసే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో సన్న టీత్ ఉంటాయి. ఆ టీత్ ఇంత ప్రెషర్ని తట్టుకోలేవు. సో అందుకే బ్రేకర్ బార్స్ అంటారు నార్మల్ బ్రెంచెస్ని. వాటికి ఏం నట్స్ ఉండవు, లోపల టీత్ ఉండవు. జస్ట్ ఇక ప్యూర్లీ మనం పవర్ వాడడమే దాని మీద. పివట్ బోల్ట్ బయటకు వచ్చింది. ఇది ఇంత గట్టిగా స్టిక్ అయి ఉంది అంటే దీంట్లోనే హెక్స్ సాకెట్ పెట్టి ఓపెన్ చేసేవాడిని. బట్ ఐ థింక్ దిస్ ఇస్ సపోజ్ టు బి 2 different parts. సో స్వింగ్ ఆర్మ్ డిస్అసెంబ్లీ అయిపోయింది. నేను బైక్ మీద ఎప్పుడు వర్క్ చేసినా ఫ్రంట్ టు బ్యాక్ వర్క్ చేస్తాను, సో దట్ ఒక్కొక్క పార్ట్ డిస్అసెంబుల్ చేయొచ్చు. అండ్ బైక్ సెంటర్ స్టాండ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ ఎండ్ మీద వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ప్రాబబ్లీ ఈ ఎగ్జాస్ట్ పైప్స్ అండ్ ఇంజన్ డిస్అసెంబుల్ చేస్తాను. చేసి బైక్ని సైడ్కి టిల్ట్ చేస్తే ఇంజన్ బయటకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఐల్ ఫైండ్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్. సో దాట్స్ pretty much it for this video. I'll meet you guys on the next one.